కేసులు పెట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీనికి సంబంధించి ఏదైతే నేను ఓనర్ అనే దానికి అన్ని డాక్యుమెంట్లు ఎవిడెన్సెస్ నాతో ఉన్నాయి. ఆ రోజు అక్రమంగా నాతో లాక్కున్న తర్వాత ఈయన ఈ రోజు వరకు కూడా సంబంధిత అధికారులకు కానీ సంబంధిత డిపార్ట్మెంట్లకు కానీ జిఎస్టీ కానీ రెవెన్యూ కానీ పర్మిట్లు కానీ తీసుకోకుండా ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ పైన అక్రమంగా నడిపించుకున్నాడో దాన్ని మబ్బు పెట్టడానికి ఒక 4-5 నెలలకు ముందర ఏదో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ అని ఒక పేరు ఉద్బోధన చేసుకుంటూ ఏదైతే ఎస్టీ కనెక్షన్ హోల్డర్ నేను, ఎస్టీ కనెక్షన్ అగ్రిమెంట్ హోల్డర్ నేను, ఈ ఎస్టీ అగ్రిమెంట్ 2503 అగ్రిమెంట్ హోల్డర్ నేనైతే ఏదైతే వీని దౌర్జన్యంగా ఇన్ని రోజులు కూడా కరెంటు వాడుకొని ఒక 100 కోట్ల సంపాదించుకొని ఈరోజు మొన్నటి డేట్ నాడు 4వ తేదీ 6వ నెల ఏదైతే ఎలక్షన్లు అయి ఆయన ఓడిపోయాడు, గవర్నమెంట్ పోయిందని తెలిస్తేనే వెంటనే ఆ రోజు రాత్రే ఆయన ఏదైతే ఆ ఫ్యాక్టరీలో సంబంధిత నా వెహికల్స్ కానీ నా మిషనరీస్ కానీ దౌర్జన్యంగా ఆయన లాక్కొని వెళ్ళిపోయాడు. బండ్లు లేవు. మరుసో దినము నాకు తెలియవచ్చింది అక్కడ ఉన్నోళ్ళు ఫ్యాక్టరీ మిషనరీ కూడా ఇప్పుతున్నాడు అని మెసేజ్ వస్తే నేను ఇక్కడి నుంచి శాంతిపురం అఫీషియల్ ఆఫీస్ నుంచి వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని ఆపి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకున్నా. 5వ తేదీ నుండి నేను నా ఫ్యాక్టరీలో ప్రవేశించి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకున్న తర్వాత నాకు తెలియజొచ్చింది ఏమంటే నా చుట్టుపక్కల ఎక్కడే కానీ నా వెహికల్స్ కానీ నా మిషనరీస్ కానీ లేవు. దానికి సంబంధిత అధికారులకి 8వ తేదీ తెల్లారితో అన్నీ చూసిన తర్వాత సిఐ గారికి, పొలంనేరు సిఐ గారికి, చంద్రశేఖర్ గారికి నేను కంప్లైంట్ ఫిర్యాదు చేశాను. ఇట్లా శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ఓనర్ నేను, లోన్లో ఉండే వెహికల్స్ లేవు, ఆ వెహికల్ ట్రిప్పర్ని తీసుకొని పోయే వ్యక్తి ఇట్లెవరో సెల్వా అని పొలమాసన్ పెళ్లి వ్యక్తి ఆయన ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేసి ఒక కంప్లైంట్ లాడ్ చేశాను. 2వ కంప్లైంట్ ఆయన బామ్మర్ది ఏదైతే 1,48,00,000కి మిషనరీస్ అగ్రిమెంట్ ఇచ్చాడో ఈ రోజు వరకు కూడా డబ్బులు కట్టకుండా సీజర్లకి బండ్లు ఇవ్వకుండా ఈరోజు అక్రమంగా దౌర్జన్యంగా బండ్లు లేకుండా తీసుకెళ్ళిపోయారో దానిపైన థెఫ్ట్ కేసు కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. ఈరోజు నేను తెలియజేసేది పొలంనేరు నియోజకవర్గ ప్రజలకి, సంబంధిత అధికారులకి, మైనింగ్ అధికారులకు కానీ, ఏపీ ఎలక్ట్రిక్ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ ఏదైతే నేను డాక్యుమెంటేషన్ నా పైన ఉందో 5వ తేదీ నుండి ఏదైతే కరెంట్ వాడినా కానీ, మైనింగ్ వాడినా కానీ, రెవెన్యూ ఎటువంటి ట్యాక్సెస్ వచ్చినా కానీ ఆ డేట్ నుంచి నేను పూర్తి బాధ్యుడిని. ఏదైతే అక్రమంగా ఎమ్మెల్యే వెంకయ్యగౌడ అనేవాడు దౌర్జన్యంగా తీసుకున్నాడో ఆ డేట్ నుండి ఈ డేట్ వరకు కూడా పూర్తి బాధ్యుడు, రెవెన్యూ కానీ, జిఎస్టీ కానీ, మైనింగ్ కానీ పూర్తి బాధ్యుడు, ట్యాక్సులు కట్టాల్సిన వ్యక్తి వెంకయ్యగౌడ పూర్తి బాధ్యుడని నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈయన ఏమి కట్టకుండా ఈ రోజు ఏదైతే నా ప్రాపర్టీని నేను కాపాడుకోలేకపోయి నా ప్రాపర్టీలో నేనున్నానో ఈ ట్యాక్సెస్ అంతా ఆయన ఎగురగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తూ నానా రకాలుగా డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు. దానికి మీకు తెలియజేస్తున్నా. దీనికి ఉదాహరణ ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ అయిందో హైకోర్టులో, రిట్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత ఆయన డీకేటీ పట్టాలు దౌర్జన్యంగా బెదిరించి ఆఫీసర్స్ని లొంగ తీసుకొని డీకేటీ పట్టాలు మార్చాడు. రాజ్యాంగంలో డీకేటీ ఒకసారి అలాట్ అయినాక ఫస్ట్ అగ్రిమెంట్ హోల్డర్ నేను, అగ్రిమెంట్ ఉంది నా తవ, డీకేటీ పట్టాలు ఉన్నాయి, ఒరిజినల్ డీకేటీ పట్టాలు, ఇవన్నీ కూడా ఓవర్లుక్ చేస్తూ గవర్నమెంట్ని దురుపయోగం చేసుకొని పట్టాలు మార్చాడు. ఇంకా ఒక ఉదాహరణ ఏమంటే ఈయన 2022లో మైనింగ్ డీడీ ఆఫీస్కి ఒక లెటర్ ఇచ్చాడు. ఏమని, జనార్దన్ పైన ఉండే జనార్దన్ అనే నేను లెటర్ ఇస్తున్నా, నా మైనింగ్ డీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి అని. ఆ రోజు అక్కడుండే ఆఫీసర్స్ నాకు ఫోన్ కాల్ చేశారు. ఫోన్ కాల్ చేసి, సార్ మీరు ఏదో లెటర్ పెట్టారో, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని అని నన్ను అడిగితే దానికి ఫోన్ రికార్డ్ ఉంది.
ఆయన కన్సల్ట్ ఆఫీసర్ ఫోన్ నంబర్ ఉంది. నేను చెప్పాను, సార్ నేనైతే డాక్యుమెంటేషన్ సైన్ చేసి ఇవ్వలేదు, నన్ను కాదు మనతో రిట్ పిటిషన్ ఫైల్ చేసి వచ్చిన నా ప్రాపర్టీ నేను కాపాడుకోవడానికి ఇట్లా ఫైట్ చేస్తా ఉంటే ఫోర్జరీ సైన్ చేసి ఎత్తుకొచ్చి ఇచ్చారు. వాళ్ళని మీరు వెంటనే శిక్షించండి, ఎవరైతే ఆ పేపర్ ఎత్తుకొని వచ్చారో మీ లెటర్ శిక్షించండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని. మళ్ళీ ఆ రోజే నేను ఒక మెయిల్ కూడా కన్సల్ట్ ఆఫీసర్స్ మెయిల్ కూడా పెట్టిన, అది ఎవిడెన్స్ ఆ డాక్యుమెంట్ కూడా ఉంది కావా ఆ డేటు. సార్ కన్సర్న్ అథారిటీస్ ఓనర్ నేను ఎటువంటి లెటర్ ఇవ్వలేదు, అది ఫోర్జరీ లెటర్, డోంట్ కన్సిడర్ దిస్ లెటర్, ఐఎమ్ ది లీగల్ ఓనర్ అండ్ ఎ కేస్ హెస్ బీన్ ఫైల్డ్ ఇన్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా నేను అది చెప్పాను. ఉంటే కూడా వాళ్ళు ఇటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తూ కూడా ఆఫీసర్స్ని మబ్బు పెట్టి అధికారంను దురుపయోగం చేసుకొని డాక్యుమెంటేషనే ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకొని ఈ రోజు కూడా యామారిచేయడానికి మళ్ళా కోర్టు మెట్లు ఎక్కుతారా అని తెలియవచ్చింది. అయినా నేను ప్రజలకి ఆఫీసర్స్కి వేడుకునేది ఒకటే, ఎవరైతే నిజమైన ఓనర్ ఉన్నాడో నిజమైన డాక్యుమెంటేషన్ ఉందో వాళ్ళకి రక్షణ కల్పించి ఇలాంటి దుర్మార్గుల్ని ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసే వాళ్ళపైన 420 కేసెస్ 40 కేసెస్ బుక్ చేసి మన ప్రభుత్వము వచ్చిండే ప్రభుత్వము ఇమ్మీడియట్గా వీళ్ళపైన యాక్షన్ తీసుకొని ఏదైతే నేను సుమారు 10-15 కోట్లు వీళ్ళ నుంచి నాకు రెవెన్యూ రావాల్సి పడుతుందో నా బాడీలో అవంతా రికవర్ చేసి ఇచ్చి నన్ను రక్షించి నా ఫ్యాక్టరీని సంతోషంగా నడుపుకునేకి ఒక మార్గం కల్పించాలని ఇప్పుడు వచ్చినటువంటి మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళకి కూడా నేను వేడుకుంటున్నా, నేను బాధ్యుడిని వెళ్తావా నన్ను కాపాడి రక్షించి ఇటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్.